ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఉన్న శక్తి, దానిలో దాగి ఉన్న అద్భుతాలు. బైబిల్ గ్రంథంలో ఉన్న అనేకమైన భక్తులు విశ్వాసము ద్వారా ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించి దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపడేలా దేవుడు జరిగించాడు. మోసే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. యెహోషువ ప్రార్థన చేయగా ఒక దినమంతయు సూర్యచంద్రులు నిలిచిపోయాయి. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఎలీషా ప్రార్థన చేయగా అనేకమైన అద్భుతాలు దేవుడు అతని ద్వారా జరిగించాడు. యెహోషువపాతు ప్రార్థన చేయగా శత్రువుల మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. దానియేలు ప్రార్థన చేయగా సింహపు బోనులో ఉండి సింహాల నోలను దేవుడు మోయించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏకస్వరముతో ప్రార్థన చేయగా ఎరుక గోడలు కూల్చివేయబడ్డాయి. అన్న ప్రార్థన చేయగా గర్భము తెరవబడింది. ఈ విధంగా వారందరూ కూడా అనేక మంది భక్తులు విశ్వాసము ద్వారానే ప్రార్థన చేయగా అసాధ్యమైన కార్యాలు వారి జీవితంలో సాధ్యపడేలా దేవుడు చేశాడు. నీవు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీవు వింటే ఆయన నీతో మాట్లాడతాడు. నీ జీవితంలో ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావో, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు నీవు విశ్వాసము ద్వారా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితం పట్ల ఆయన యొక్క కార్యాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. విశ్వాసం ద్వారా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్.